అందరికీ నమస్కారం. మీ గ్రామం చాలా మంచి గ్రామం. మీ గ్రామానికి వచ్చి మీ అందరికీ చూసి నాకు చాలా సంతోషమైంది. ఎంతో సంతోషమైంది. అది చెప్పడానికి నా దగ్గర పదాలు లేవు, మనసులో కూడా పదాలు లేవు. అందుకు నేను ఒక పాట చెప్తాను. మీ అందరి పాడాలి నా తర్వాత. ఓకే, అందరూ పాడుతున్నారు? ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. ముందు 3 times ఓం. నేను చెప్తున్నా, తర్వాత చెప్పాలి. ఓం అంతేనా? అన్నం పూలు రాయలేదు, స్ట్రేట్ కూర్చోవాలి. నా వయసు చాలా గట్టిగా ఉంది. నేను ఒక్క ఉన్నాను, కానీ అందరూ ఉన్నారు. ఒక్క మైక్ ఉంది. వెరీ గుడ్. శ్రీరామ్ జై రామ్ జై జయ రామ్. గట్టిగా పడాలి, గట్టిగా సపోర్ట్లో పెట్టాలి. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. 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 గట్టిగా పాడండి. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జై రామ్ జయ జయ రామ్. ఇంకా ఒకటి కదా. जागो मेरे भारतवासी. जागो मेरे भारतवासी. जागो मेरे भारतवासी. भारतवासी का समय नहीं है सोने का. 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 लेकर संदेश स्वामी जी का. मुझे स्वामी जी का करके कुछ दिखाने का. करके कुछ दिखाने का. जय विवेकानंदा. जय विवेकानंद. जय विवेकानंद. जय विवेकानंद. हिंदू मुस्लिम सिख ईसाई. हिंदू मुस्लिम सिख ईसाई. हाथ में हाथ मिलाने का. जात पात और धर्म धर्म का. वाद विवाद मिटाने का. लेकर संदेश स्वामी जी का. लेकर संदेश स्वामी जी का. करके कुछ दिखाने का. करके कुछ दिखाने का. जय विवेकानंदा. जय विवेकानंद. जय विवेकानंद.
వివేకానంద. చాలా బాగుంది. అందరూ చాలా ఉత్తేజంగా పార్టిసిపేట్ చేశారు. మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు రావడం జరిగింది. సో లక్ష్మక్క గారు వచ్చి బొకేని అందవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇన్ని చెట్లు అవన్నీ తమ సహకారంతోనే, మేడం సహకారంతోనే మాకు అందించడం జరిగింది. అందుకు మీరు వారందరి తరఫున, మా యోజన సంఘం తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నిజంగా ఈ మంచిప్పలో ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి ఆలోచన వచ్చిందంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. ఒక 3-4 మంత్స్ కిందట ఇలా యూత్ కానీ అందరూ ఒక ఆయన పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు. అందరూ కట్నాలు అవి ఇవి తీసుకుంటా ఉంటే అతను చెప్పాడు, నా పెళ్లికి మీరెవరు రాకండి, నేను పెళ్లి చేసుకుంటున్నాను కానీ ఎవరు రావద్దు నా పెళ్లికి. కట్నాలు కానీ ఆ దారిని వచ్చిపోయే ఖర్చు కానీ అనవసరంగా వేస్ట్ చేయొద్దు. నిజంగా నా పెళ్లికి నన్ను ఆశీర్వాదాలు అనుకుంటే మీరు ఇంటి దగ్గరనే ఉండి దానికి అయ్యే ఖర్చుతో ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క మొక్కని కొని మీ ఇంటిగానే నా పాపని నా పేరు మీద, ఏదంటే నా పేరు మీద ఎవరికైనా డొనేషన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఇంటింటికి పత్రికలు పంచెళ్ళారు. అది నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యింది దానికి. సో మా ఊళ్ళో కూడా అలాంటి చెట్లు నాటే కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో సామీలను అప్రోచ్ అయితే నిజంగా వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది, వాళ్ళ గైడెన్స్లోనే ఇది చేయడం జరుగుతుంది. పైగా మేడం గారు 800 చెట్లు ఇప్పించారు నేను. సో అందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఊరు పెద్దలు కూడా అందరూ చాలా సహకరించారు. పెద్దలు కానీ యూత్ కానీ నిజంగా వాళ్ళు సహకరించి అన్ని విధాలుగా వాళ్ళు కూడా 2-3 సార్లు తిరగడం జరిగింది. మేడం దగ్గరికి కానీ సిఐ గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాము ఇన్వైట్ చేయడానికి. నిజంగా అందరూ కోఆపరేషన్ ఉంటే నిజంగా ఇదే కాదు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేద్దాం అందరం కలిసి. ఏ ఒక్కరితో కాదు, ఇది నాదే నేనే అంటూ ఎవరిది కాదు, ఇది మన అందరిది. మన ఊరు కోసం ప్రతి ఒక్కరు మనము శ్రమించి కష్టపడి మన కోసము, మన పిల్లల కోసము, మన ఊరు కోసం మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో నిజంగా మన జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. నిజంగా దాంట్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ ఇంకా దీంట్లో ఉండదు. నలుగురి కోసం జీవిస్తున్నాము దాంట్లో ఎంతో ఆనందం ఉంటుంది. అది ప్రతి ఒక్కరు మనం గ్రహించి వాళ్ళందరూ సహకరించి మీకు తగినటువంటిది డబ్బులు కాదు, మీ ఫిజికల్గా వచ్చి కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు పాల్గొనండి. ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, వివేకానంద యోజన సంఘం స్వచ్ఛంద సంస్థ. ఏ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ కాదు. ఇవన్నీ మన గ్రామస్తులం అందరం కలిసి నుంచి పనిచేసుకొని మన ఊరిని రాబోయే కాలంలో మన ఊరిని ఉత్తమ గ్రామంగా మనము చూడాలని మనందరి కోరిక ఉంది. దాన్ని చూసుకోవాలనేది ఆశిస్తున్నాను. ఇక మిగతా పెద్దలు కూడా ఉన్నారు. మన జెడ్పీటీసీ గారిని వచ్చి ఓకే ఫారెస్ట్ ఆఫీసర్ గారు మాట్లాడతారు. మాట్లాడి థ్యాంక్ యూ. ముందుగా సభకు నా యొక్క నమస్కారములు. ఈ సెక్షన్కి నేను కొత్త, ఈ సమావేశంలో పాల్గొనడం కూడా మొదటిసారి. నేను ఇటువంటి సత్కార్యాన్ని మీరంతా తలపెట్టినందుకు నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి. మన భావితరాలు సరిగా ఉండాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి, పర్యావరణం సరిగా ఉండాలంటే మొదటిగా అన్నీ బేస్ అయ్యేది ఓన్లీ మొక్కలపైనే. మన పిల్లల్ని ఎలాగైతే పెంచుకుంటామో, మన సంరక్షణలో వాళ్ళని చూసుకుంటామో, అలా మొక్కల్ని మన సంరక్షణలో పెంచగలిగితే రేపటి భావితరాలకు మనం ఇచ్చే కానుక అదే. ఇంకా వేరే ఏదో చేయాల్సిన అవసరం లేదు. మొక్కల్ని పెంచడం అనేది మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్కి కృషి చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ మేడం. లేట్గా వచ్చిన చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు మా గ్రామం తరఫున అందరికీ. తీసుకురా. సో
ఈ కార్యక్రమం తర్వాత ప్రతి ఒక్కరికి ఒక చెట్టు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆ చెట్టుని తీసుకెళ్ళి మొక్కనిస్తాము. ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఒకటి చిన్న హోల్ చేసి దాంట్లో ఒక చెట్టుని సంరక్షించాలి. సో దాన్ని ఆ మొక్కని సంరక్షించి చెట్టులాగా చేసి ఆ చెట్టుని ఎవరైతే బాగా పెంచారో వాళ్ళకు కూడా ఇంకా చాలా ప్రజెంటేషన్ గిఫ్ట్లు కానీ ఫ్యామిలీల తరఫున నేను చూస్తాను. సో దయచేసి మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా గ్రామం తరఫున ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్. యాదగిరి గారు రండి, ఒక నిమిషం మాట్లాడండి.